నమస్తే భారత్. కట్టర్ ఇండియన్ ఛానల్కి స్వాగతం. అరవింద్ కేజ్రీవాల్ అవినీతిని పారదోలడానికి చీపురు కట్ట గుర్తుతోటి వచ్చి అవినీతిని చీపురు కట్టతోటి ఊడ్చాలని చెప్పేసి అని అన్నాడు. అన్నా హజారే గారితో పాటు అవినీతిని వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న అరవింద్ కేజ్రీవాల్ గారు అవినీతిని అంతం చేయడానికని రాజకీయాల్లోకి వచ్చానని చెప్పాడు. ఆయన పార్టీ గుర్తుగా చీపురు కట్టను తీసుకొచ్చాడు. ఎందుకు అంటే అవినీతిని చీపురు కట్టతోటి ఊడ్చేస్తానని చెప్పేసి అని ఈరోజు అదే చీపురు కట్ట మలిపి తిరిగి కొట్టించుకునే రేంజ్లోకి వెళ్ళాడు. లిక్కర్ కుంభకోణంలో చాలా వందల కోట్ల కుంభకోణం చేశాడని, అలాగే ఖలిస్తానీ ఉగ్రవాదులతో చర్చలు జరిపి ఖలిస్తానీ ఉద్యమ నేతల నుంచి కొంత డబ్బు సమకూర్చుకున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. ఈయన చేసే ప్రతి పని కానీ మాట్లాడే ప్రతి మాట కానీ చాలా దారుణంగా ఉంటాయి. దాని వెనకాల భయంకరమైన రాజకీయ కుట్రలు కనిపిస్తూ ఉంటాయి. అతీష్ సింగ్ ఆయన క్యాబినెట్లో ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆమె కూడా ఈ లిక్కర్ కుంభకోణంలో పాత్ర ఉందని, ఆమె కూడా త్వరలో అరెస్ట్ కాబోతుంది అని ఇండైరెక్ట్గా మీడియాకి లీకులు ఇస్తూ అతీష్ సింగ్ గారు కూడా త్వరలో అరెస్ట్ కాబోతున్నారు అని చెప్పడంలో ఆంతర్యం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. మీకేమైనా అర్థమైతే తప్పకుండా ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏది ఏమైనా అరవింద్ కేజ్రీవాల్ గారు అవినీతిని అంతం చేయాలని రాజకీయాల్లోకి వచ్చి అదే అవినీతిలో ఎంత లోతుకు కూరుకుపోయాడో అనేది కొత్తగా ఎవరైతే రాజకీయాల్లోకి రావాలనుకున్న వాళ్ళకి ఇలా నాయకుడు ఉండకూడదనే బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలవబోతున్నాడు. ఒకప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అంటే ఆదర్శంగా తీసుకున్న యువత ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ అంటే రాజకీయ నాయకుడు ఎలా ఉండకూడదో అని నిరూపించాడు అరవింద్ కేజ్రీవాల్ గారు. ఈయన భారతదేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి పనిచేస్తున్నాడనేది కూడా దట్టమైన ఆరోపణలు వస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ గారు రంగం సినిమాలో విలన్ కన్నా డబుల్ ఇంపాక్ట్ చూపిస్తున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో తప్పకుండా ఈ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కట్టర్ ఇండియన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ యొక్క ఉద్దేశం ఏంటంటే ముందు దేశం, తర్వాత ధర్మం. ఈ దేశాన్ని కానీ ధర్మాన్ని కానీ ఎవడైతే దాడి చేస్తాడో వాడికి ప్రతి దాడి తప్పకుండా ఈ ఛానల్ ద్వారా వస్తుంది. జై భారత్, జై